హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏవిఎస్ ఆల్ ఇన్ వన్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో బాస్మతి రైస్ వేసి వెజిటేబుల్ ఫ్రైడ్ రైస్ ఎలా ప్రిపేర్ చేయాలనేది అయితే చూద్దామండి. ఇదైతే మార్నింగ్ నేనైతే టిఫిన్ లాగా చేశాను, అలానే లంచ్కి కూడా ప్రిపేర్ చేశానండి. సో ఇప్పుడైతే ఈ వెజిటేబుల్ ఫ్రైడ్ రైస్కి ఏమేమి కావాలనేది అయితే చూద్దాము. ఇక్కడైతే మేము మార్తల్లులో షాపింగ్కి అయితే వెళ్ళామండి 1 గ్రామ్ గోల్డ్ కోసము. సో అక్కడ తీసుకున్న ఐటమ్స్ కూడా చూద్దాము. ఇక్కడైతే మార్నింగ్ వ్లాగ్ అయితే స్టార్ట్ చేశానండి. యాక్చువల్గా లెమన్ పికిల్ అయితే వేశాను, అది వీడియో అయితే అప్లోడ్ చేశానండి. చూడండి, వాళ్ళు ఉంటే చూడండి. సో నైటే అంతా పాత్రలంతా నీట్గా వాష్ చేసుకొని, స్టవ్ కూడా నైటే నీట్గా వాష్ చేసుకొని అయితే పెట్టానండి. సో ఇప్పుడైతే టైం 6 o'clock అవుతుందండి, ఎర్లీ మార్నింగ్. సో బెంగళూరులో ఇప్పుడెప్పుడైతే వెళ్ళవుతుంది. మార్నింగ్ అయితే కాఫీ కంపల్సరీగా అయితే ఉంటుందండి. సో ఇక్కడైతే ఒక గ్లాస్ కాఫీ అయితే పెట్టుకొని వెజిటేబుల్స్ అంతా నీట్గా వాష్ చేసుకొని కట్ చేసుకొని అయితే పెట్టుకున్నానండి. ఆ వాష్ చేసిన వీడియో అయితే పెట్టలేదు. సో చిన్నగా అంటే చిన్న క్యూబ్స్ లాగా నీట్గా అన్ని వెజిటేబుల్స్ కట్ చేసుకొని అయితే పెట్టుకోవాలి. కొత్తిమీర, కరివేపాకు, అలానే పచ్చిమిర్చి, లైట్గా వెల్లుల్లి, అల్లం కూడా తీసుకోవాలండి. సో ప్యాన్ పెట్టుకొని అందులోకి ఆయిల్ వేసుకొని స్టార్టింగే అల్లం వెల్లుల్లి చిన్న రెబ్బలుగా కట్ చేసుకుంటాం కదా, వాటిని అయితే వేసుకోవాలి. అలానే గ్రీన్ చిల్లీ కూడా వేసుకోవాలండి, ఎందుకంటే ఈ 3 బాగా ఫ్లేవర్ అనేది రైస్కి అయితే బాగుంటుంది. సో స్టార్టింగే ఎప్పుడు కూడా ఆయిల్లో ఇవి ఫ్రై చేసామనుకోండి, ఫ్రైడ్ రైస్ అనేది సేమ్ మనకైతే స్ట్రీట్ స్టైల్లో ఎలా ప్రిపేర్ చేస్తారో అలానే ఉంటుంది టేస్ట్ కూడా. సో నెక్స్ట్ వెంటనే ఆనియన్ వేయకుండా మీరైతే కోస్ అయితే వేసుకోవాలండి. అలానే కొంచెం కరివేపాకు అయితే వేసుకోవాలండి. నెక్స్ట్ అయితే కట్ చేసిన ఆనియన్ కూడా వేసుకోవాలండి. ఇవంతా నీట్గా ఫ్రై అయిన తర్వాత, అంటే కొంచెం ఆనియన్లోనో కోసుగడ్డలోనో వాటర్ ఉంటుంది కాబట్టి జస్ట్ లైట్గా ఫ్రై చేయాలండి. ఫ్రై అయిన తర్వాత మనం ఆల్రెడీ వెజిటేబుల్స్ అలానే క్యారెట్, కొంచెం క్యాప్సికమ్, బీన్స్ కట్ చేసుకొని పెట్టుకుంటాం కదా, వాటిని కూడా ఆల్రెడీ వేగిస్తున్న కోస్లోకి అయితే వేసుకోవాలండి. వీడియోలో చూపించిన విధంగా నీట్గా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిన తర్వాత కొంచెం మధ్యలో కరివేపాకు, అలానే కొత్తిమీర కూడా వేసుకోవాలండి. మిగిలిన కొత్తిమీర లాస్ట్లో రైస్ పైన చల్లుకుంటాము, అప్పుడు టేస్ట్ ఫ్లేవర్ అనేది కూడా చాలా బాగుంటుంది. అలానే అంతా వెజిటేబుల్స్ వేగిన తర్వాత కావాల్సిన పొడులు అలానే సాస్ కూడా యాడ్ చేసుకోవాలండి. సో ఇక్కడైతే నేను రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకున్నాను. సో ఇక్కడ వెజిటేబుల్స్ అలానే మనకు రైస్ 2 యాడ్ చేస్తాం కాబట్టి రైస్లో కూడా సాల్ట్ వేసుకుంటే కరెక్ట్గా కర్రీలో సాల్ట్ అనేది వేసుకోవాలండి. సో కొంచెం మిరియాల పొడి, సోయా సాసు, అలానే టమాటా సాస్ కూడా వేసుకొని నీట్గా ఫ్రై చేసుకోవాలి. ఈ కెచప్లన్నీ యాడ్ చేసిన తర్వాత మనమైతే జస్ట్ ఉప్పు కారాలు అయితే చెక్ చేసుకోవాలండి. ఇక్కడ నేను బాస్మతి రైసు సపరేట్గా పాత్రలో ఉడకపెట్టి ఉంచుకున్నానండి, గంజి అయితే. సో అందుకనేసి చాలా పొడిగా వచ్చింది. కొంచెం కుక్కర్లో కూడా విజిల్ వేయించానుకోండి, ముద్దగా గంజిలాగా ఉంటుందండి. సో అందుకనేసి నేను సపరేట్గా రైస్ అయితే ఉడకపెట్టానండి. సో చూసారు కదా, ఈ పొడిగా ఉన్న రైస్ని అయితే మనము ఆల్రెడీ వేయించుకున్న వెజిటేబుల్స్లో వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. సో ఇదైతే మనకు చాలా టేస్టీగా ఉంటుందండి, సేమ్ స్ట్రీట్ స్టైల్లో చేసిన రుచే వస్తుంది. సో ఇలా ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. సో ఫైనల్గా వెజిటేబుల్ ఫ్రైడ్ రైస్ విత్ బాస్మతి రైస్తో అయితే ప్రిపేర్ అయిందండి. సో ఇది చిన్నపిల్లలకు అలానే లంచ్ బాక్సెస్ కూడా చాలా టేస్టీగా ఉంటుందండి. సో మనం ఇంట్లోనే హెల్తీగా అలానే టేస్టీగా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఆఫ్టర్నూన్ టైంలో మార్తలకి అయితే షాపింగ్ వెళ్ళామండి. సో ఇక్కడైతే బెల్లందూరు నుంచి అయితే స్టార్ట్ అయ్యాం మేము. ఇక్కడ మీరు ఈ షాప్కి వెళ్ళాలంటే నెక్స్ట్ కళామందిర్ సైడ్ అయితే ఉంటుందండి ఇది. సో అందుకనేసి యూటర్న్ అయితే చేసుకొని రావాలి. ఎమ్మెలూరు అలానే వైదేహి హాస్పిటల్కి వెళ్తాం కదా, అక్కడ మనమైతే యూటర్న్ అయితే తీసుకోవాలండి. జస్ట్ ముగ్ధ అలానే కళామందిర్కి మిడిల్లో ఉంటుంది గ్లామ్ గోడ్స్ అని. ఇదైతే చిన్న అండర్ గ్రౌండ్లో కింద ఉంటుందండి. సో ఇక్కడైతే అన్నీ 1 గ్రామ్ గోల్డ్ చాలా బాగున్నాయండి. సో చూసారు కదా, బ్యాంగిల్స్ అలానే మొత్తం లేడీస్కి కావాల్సిన ఐటమ్స్ అన్నీ ఉంటాయి. సో మేము వెళ్ళినప్పుడైతే ఆఫర్ ఉండిందండి, అందుకనేసి ఇక్కడ వరలక్ష్మి వ్రతం టైంలో అయితే వెళ్ళాము మేము. సో చూసారు కదా, చోకర్స్ అలానే డిఫరెంట్ చైన్స్ కూడా ఉన్నాయండి, లాంగ్ చైన్స్. అలానే ఇక్కడైతే ఆన్లైన్లో కూడా ఉందంటండి ఈ షాప్ అనేది. సో చూసారు కదా, ఇయర్ రింగ్స్ అయితే చాలా కలెక్షన్స్ ఉన్నాయండి. అలా బ్యాంగిల్స్, క్లిప్స్ కూడా ఉన్నాయండి. ఇక్కడైతే సిల్వర్ షేడ్ ఉన్న చోకర్స్ అలానే లాంగ్ చైన్స్ కూడా ఉన్నాయి. ఇవి కూడా కాస్ట్ కొంచెం ఎక్కువే చెప్పారండి. 3 లేయర్స్ ఉన్న చైన్ అయితే 8,000 పైన అయితే చెప్పారు.
సో సేమ్ డైమండ్ మోడల్లో ఉన్నవి కూడా అంతే 4000 అబోవ్ అయితే ఉన్నాయండి. కానీ చూడడానికి కలర్ కాంబినేషన్స్ అయితే చాలా బాగున్నాయి. సో చూసారు కదా, మనము షాప్కి వెళ్ళామనుకోండి డైరెక్ట్గాని మనం చూసి ఏవి కావాలో నచ్చినవి అయితే తీసుకోవచ్చు. సో ఇది అయితే కాస్ట్ 2250 అయితే వేశారండి. సో ఇంకా అబోనే ఉన్నాయండి, 4000 అబోనే ఉన్నాయి. ఇవైతే డైమండ్ షేప్లో ఉన్నవి. సేమ్ అయితే కలర్ అయితే పోవని అయితే చెప్పారండి, కానీ కొంచెం కాస్ట్ అయితే ఎక్కువగానే ఉంది. సో 2 లేయర్స్ 3 లేయర్స్వే కొంచెం ఎక్కువ అనిపిస్తాయి, సింగిల్ లేయర్ అయితే నార్మల్గానే ఉంటాయండి. ఇవైతే మేము తీసుకున్న కలెక్షన్స్ కొంచెం లాంగ్ చైన్ అలానే చిన్న నెక్లెస్ లాగా అయితే 2 అయితే తీసుకున్నామండి. టోటల్గా 3400 అయితే వేశారు. 6 months అయితే వ్యారంటీ ఇచ్చారండి. మిడిల్లో కలర్స్ ఏమైనా వెళ్ళినా కూడా మనకైతే కలరు వేపిస్తారు, లేదంటే రిటర్న్ తీసుకొని వాళ్ళు న్యూగా ఉన్నట్టు కూడా ఇస్తారండి. సో చూసారు కదా, మీకు ఈ కలెక్షన్స్లో ఏవైతే నచ్చాయో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో నెక్స్ట్ అయితే మనకు సపరేట్గా థ్రెడ్ కూడా ఇచ్చారండి. చైన్ కాకుండా, చైన్ వద్దనుకున్న వాళ్ళు థ్రెడ్ కూడా వేసుకోవచ్చు. సో ఇప్పుడు ఈవినింగ్ అయితే మా పాప మ్యాగీ అయితే చేయమనిందండి. సో ఇదైతే నేను జస్ట్ ప్లెయిన్ మ్యాగీ అయితే చేస్తున్నాను. అంటే ఏం వెజిటేబుల్స్ వేడి వాటర్లో కొంచెం సాల్ట్ వేసి, అలానే మ్యాగీలో మసాలా పౌడర్ వస్తుంది కదా, ఆ ప్యాకెట్ పౌడర్ వేసిన తర్వాత జస్ట్ వాటర్ బాయిల్ అయితే చాలండి, మ్యాగీని యాడ్ చేసుకోవడమే. సో చూసారు కదా, కొంచెం దగ్గర పడేంత వరకు ఉడకపెట్టుకోవాలండి. మీరు సూప్ లాగా తాగాలనుకుంటే ఇంకొంచెం వాటర్ యాడ్ చేసుకొని జస్ట్ వెజిటేబుల్స్ వేసుకున్నా కూడా చాలండి. లైట్గా చాట్ మసాలా వేసుకున్నా సూప్ లాగా కూడా తాగొచ్చు. సో వద్దనుకున్న వాళ్ళు జస్ట్ డ్రై మ్యాగీని ఇలా అయితే వితౌట్ వెజిటేబుల్స్లో కూడా చేసుకోవచ్చండి. సో చూసారు కదా, వెరీ సింపుల్గా అలానే ఫాస్ట్గా పిల్లలు ఏమన్నా కావాలన్నా ఇలా మ్యాగీ అయితే చేసి పెట్టచ్చండి. సో ఇక్కడైతే నేను అటుకులు స్వీట్ అయితే చేస్తున్నాను. అటుకులను అయితే కొంచెం సేపు అయితే నాననివ్వాలండి. చూసారు కదా, కొంచెం పట్టి చూస్తే బాగా స్మూత్గా అయితే ఉండాలి. ఆల్రెడీ తురుముకొని పెట్టుకున్న బెల్లాన్ని అయితే ఇందులోకి వేసుకోవాలండి. సో అలానే బనానా కూడా వేసుకోవాలి. ఇదైతే మేము ఈవినింగ్ స్నాక్ లాగా అయితే తిన్నామండి. సో చూసారు కదా, మా పాపకైతే ఇది ఇష్టం ఉండదు. సో అందుకనేసి మేము అటుకుల బెల్లం అయితే కలుపుకున్నామండి. ఇదైతే దేవుడికి ప్రసాదంగా కూడా పెట్టచ్చండి. మధ్య మధ్యలో బెల్లం తగులుతుంటే చాలా టేస్టీగా కూడా ఉంటుంది. సో చూసారు కదా, డ్రై మ్యాగీ సింపుల్గా అలానే వెరీ ఫాస్ట్గా ఎలా ప్రిపేర్ చేయాలన్నది, అలానే ఈ వీడియోలో చూపించిన వెజిటేబుల్ ఫ్రైడ్ రైస్ కూడా మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇదైతే టిఫిన్లా అలానే ఆఫ్టర్నూన్కి లంచ్ బాక్స్ లాగా కూడా చాలా టేస్టీగా ఉంటుంది. సో వెజిటేబుల్స్ తిన్నవాళ్ళు మనమైతే ఇలా ప్రిపేర్ చేసామనుకోండి, హెల్తీ ప్లస్ ఇంట్లోనే చేసుకొని తిన్నామనుకోండి చాలా టేస్టీగా కూడా ఉంటుంది. అలానే మేము తీసుకునే కలెక్షన్స్లో మీకైతే ఏం నచ్చిందో అనేది నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ 1 గ్రామ్ గోల్డ్ ఆర్నమెంట్స్ ఎలా ఉన్నాయో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. కొత్తగా చూసేవాళ్ళు మా ఛానల్ని సబ్స్క్రైబ్